హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే తెలంగాణలో ఎస్టీ గురుకల్లో మనకు ఇంటర్ సీట్ల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఎస్టీ ఉన్నారో వాళ్ళకైతే మనకు గురుకులాల నోటిఫికేషన్ అంటే ప్రవేశాల కోసం అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో తప్పకుండా ఈ వీడియోని చూసి మీరైతే అప్లికేషన్ చేసుకోండి. ఎవరైతే 10th కంప్లీట్ చేయబోతున్నారో వాళ్ళకైతే ఇది గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో వీడియో ఈ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో మనకు ఇంటర్ సీట్స్ ఉన్నాయి కదా, వాటి భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాదాపు ఇది మనకి ఏంటంటే మరి ఎప్పుడు ఏం కదా అనేది చూద్దాం. చూసుకుంటే మనకు దీనికి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ గురుకులాల్లో ఉన్నటువంటి విద్యాలయ సంస్థ అయినటువంటి పరిధిలో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, ఓకేనా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సో ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అయితే ఈ కాలేజీలో ఉన్నటువంటి మనకు ఇయర్ 2026 అండ్ 2027 ఇయర్కి సంబంధించి ఎస్టీ గురుకులాల్లో ఉన్నటువంటి ఇంటర్ సీట్ల భర్తీకి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇందులో వచ్చేసి మనకు మొదటి సంవత్సరం ప్రవేశాలు అంటే ఫస్ట్ ఇయర్కి మనకు ప్రవేశాల కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, ఓకేనా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది కదా, ఇందులో అడ్మిషన్ కోసం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇందులో చూసుకుంటే మనకు దీనికి సంబంధించినటువంటి ఎస్టీ గురుకులాల కార్యదర్శి గారు సీతలక్ష్మి గారు అయితే ఈ యొక్క వివరాలను అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు మనకు స్టేట్ మొత్తంలో ఉన్నటువంటి టోటల్గా మనకు 16 సిఓఈ, ఓకేనా, 16 సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సంబంధించినటువంటి వీటిలో మనకు ఈ కాలేజీలో ఉన్నటువంటి దాదాపు మనకు ఎంపీసీ బైపీసీ గ్రూపుల్లో, ఓకేనా, అదేవిధంగా మనకు ఎంపీసీ బైపీసీ గ్రూపుల్లో మొత్తం వచ్చేసి మనకు దాదాపు మనకు 1280 సీట్లను అయితే వీళ్ళు భర్తీ చేయబోతున్నారు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, 1280 సీట్లు ఎంపీసీ అండ్ బైపీసీ కలిపి మనకు మొదటి సంవత్సరంలో 1280 సీట్ల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి ఇందుకోసం మీరు అయితే కంపల్సరీగా మరి అప్లికేషన్ విజువల్ సైట్ లింక్ కూడా నేను ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మనకి ఇది దాదాపు మనకి ఏంటంటే సిఓఈ 2026 నోటిఫికేషన్ అనమాట. ఇది మనకు ఎస్టీ గురుకులాల ప్రవేశాల కోసం, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్లో మనము ప్రవేశం పొందడానికి ఈ యొక్క ఎంట్రన్స్ నోటిఫికేషన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఏడాది 10వ తరగతి చదువుతున్న వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, ఏడాది 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఇది ఈ నెల 7th నుంచి అయితే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి, ఓకేనా. వచ్చే నెల మనకు 7వ తారీఖు నుంచి అయితే దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి ఫీజు లేకుండా మనకు దాదాపు వచ్చే నెల 19 వరకు టైం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనకు 7th నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అప్లికేషన్ చేయడం, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ఏప్రిల్, ఓకేనా, ఏప్రిల్ 19th వరకు అయితే మనకు ఎలాంటి ఫీజు లేకుండా అయితే మీరు డైరెక్ట్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో వచ్చేసి మనకి ఇది మనకు వచ్చే నెల దరఖాస్తు చేసుకుంటారు, ఎటువంటి ఫీజు లేకుండా మనకు వచ్చే నెల 19 వరకు అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు నెక్స్ట్ మనకు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఈ యొక్క అప్లికేషన్ చేయడం వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే మనకు 10వ తరగతి చదువుతున్న వారు, అదేవిధంగా చదివిన వారు, ఈ యొక్క ఎస్టీ రిజర్వ్ వర్గర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి గురుకులాలు కాబట్టి ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ పొందాలనుకున్న వాళ్ళకైతే ఇది గోస్ట్ మంచి ఛాన్స్ అనమాట. సో తప్పకుండా అప్లికేషన్ చేయండి ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి. సో మంచి ఆపర్చునిటీ కంపల్సరీగా, ఓకేనా. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నేను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. మనకు దాదాపు నెక్స్ట్ మంత్ 7th వరకు అయితే ఉంది. నెక్స్ట్ మంత్లో కూడా ఎగ్జామ్ కూడా ఉండబోతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది సిఓఈ, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ. దీనికి సంబంధించినటువంటి దాదాపు మనకు 1280 సీట్లను అయితే భర్తీ చేస్తున్నారు. సో 2 గ్రూపులు ఉన్నాయి, ఎంపీసీ అండ్ అదేవిధంగా బైపీసీ. స్టేట్ మొత్తం కలిపి మనకు దాదాపు మనకు ఇవి 16 ఉన్నాయి. సో 16
ఇట్లా కలిపి మొత్తం మనకు 1280 సీట్లను అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఎంట్రన్స్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో ఎస్టీ వాళ్ళైతే అప్లికేషన్ చేయండి, మంచి ఛాన్స్. ఓకేనా. సో ఇది మనకు దాదాపు మనకు ఎంట్రన్స్ కూడా మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే నెక్స్ట్ మంత్ మనకు 19 తారీఖు అయితే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మంత్ 19 తారీఖు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మనకు ఏప్రిల్ 19th అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఈ మంత్ నుంచి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఏప్రిల్ 19th మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇది చూసి అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.